అక్కడ ఉండాలని పెట్టారు. ఆ ధ్వజస్తంభం దగ్గర మనం దండం పెట్టాలి. లోపల కోరిక కోరొద్దట, ధ్వజస్తంభం దగ్గర కోరాలి. అక్కడ లక్ష్మీ యంత్రం ఉంటుంది. అక్కడ దండం పెడితే ఆమె మన నెంబర్ను అటు పంపిస్తుంది. అప్పుడు మనం ఒక క్షణం మూసుకున్నా 2 క్షణాలు ఆయన తెరిచి చూస్తాడు భగవంతుడు. కనుక స్వామివారి సందర్శనమైనటువంటి విషయం కనుక ఇది శేషాచలం ఆచార్య దర్శనం చేసుకోమన్నారు. అంతేగాని నా పాదాలకు దండం పెట్టమని ఆయన చెప్తే ఆయన దేవుడు ఎట్లయితాడు? కాడు కదా. నా కాదు, నా గురువు గారు అన్నారు. ఆచార్యుడికి దండం పెట్టాలి, ఆచార్యుడి ద్వారా అనుగ్రహం పొందాలి. ఆ తర్వాత తల్లి ద్వారా అనుగ్రహం పొందితే కానీ ఆయన అనుగ్రహం ఇయ్యడు. అది పరమ రహస్యం, మనకు తిరుమలలో ఉన్న రహస్యం అది. మళ్ళీ ఇవాళ ఈ చైత్రమాసం బహుళపక్షం పంచమి ఇవాళ. మళ్ళీ ఈ పంచమి నాడు 18వ వార్షికోత్సవ కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. 18 అంటే దానికి ఒక సంఖ్య గొప్పతనం ఉంది. భారతంలో 18వ సంఖ్య విశిష్టమైంది. 18 రోజులు యుద్ధం జరిగింది. 18 అధ్యాయాల భగవద్గీత ఉంది. 18 పర్వాలు భారతం ఉంది. మళ్ళీ 18కి ఎందుకు అంటే 1, 8 కలిపితే ఎంత? 9. అంటే అదే నవవిధ భక్తి తత్వం. ప్రహ్లాదుడు చెప్పిన పాఠం అది. మనకు 9 విధాల భక్తి ఉంటుందట. ఈ 9 విధాల భక్తిలో కూడా మనం పాల్గొనకుంటే ఎట్లా? భక్తి 9 రకాలు చెప్పాడు. సరే, మొదటిది ఏంది విందాం. శ్రవణం అంటే నిజమైన భక్తి ఏంటంటే వినడమే భక్తి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరంతా విన్నారు. రాత్రి విన్నారు అందరూ? ఎంతమంది విన్నారు? చేతులు ఇవ్వండి. అంతమంది మా పక్షాలు ఉన్నారు కదా. మళ్ళీ ఇవాళ మనమంతా కలిసి స్వామి అమ్మ పక్షాలు ఉందాం. మళ్ళీ శ్రవణం వింటే మోక్షం ఇస్తానన్నాడు స్వామి. ఏం వింటే మోక్షం ఇస్తామంటే వినడం సాధ్యపడుతుందా? మనకు సాధ్యపడదు. పక్క వాళ్ళు ముచ్చట పెడుతుంటారు, ఎదురుండి వాళ్ళు ముచ్చట పెడుతుంటారు, వెనుక వాళ్ళు పిలుస్తుంటుంటారు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటారు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా విన్నట్టయితే నీకు మోక్షం ఇస్తానన్నాడు. సరే స్వామి, మా వల్ల కాదు స్వామి, మా మనసంతా ఎక్కడికో పోతుంటది కూర్చుంటే అని సరే వినడట అని చెప్పిందట అమ్మవారు. స్వామి వాడు వినడట, వాడికి మోక్షం రాదా అన్నదట. సరే లక్ష్మి, రెండవది ఇస్తున్నానన్నాడు. కీర్తనము, వాడిని కీర్తించమన్నాను. కీర్తించమని ప్రధాన గోవిందాల మనం కీర్తిస్తే మోక్షం ఇస్తానని చెప్పాడు ఆయన. అమ్మవారు అడిగింది, వెంటనే ఇస్తాను. పోనీ వీడు కీర్తిస్తున్నాడు అని అమ్మవారు అడిగిందట. స్వామి చెప్పాడు, వాడు ఏం కీర్తిస్తున్నాడు లక్ష్మి నన్ను అన్నట్ట. ఏం కీర్తిస్తున్నాడు? పక్క వాడిని చూస్తేనేమో అని మోమాటంగా గోవిందాలు మెల్లగా అంటున్నాడు. సరిగా గట్టిగా అంటున్నాడు అంటే కీర్తించడం లేదు. మళ్ళీ ఈ కీర్తన కూడా మోక్షం లేదా? లేదు, సరిగా కీర్తించలేదు. మూడవది చెప్పిందట. మళ్ళీ ఇది రాదు కదా, ఇంకోటి ఎట్లా అన్నదట. పోనీ లక్ష్మి స్మరణం చేయమన్నాడు స్వామి. స్మరించుకోమని నేను మోక్షం ఇస్తా అన్నాడు. ఈయన కళ్ళు మూసుకొని స్మరిద్దామనుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఇంటి సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, బరువులు అన్ని గుర్తుకొస్తుంది. ఆయన మీద ధ్యాస లేదు. కనీసం వాడు అలంకారం చూసాను నన్ను గుర్తుపెట్టుకోరా బాబు అంటే అట్లా కాదు. కళ్ళు మూసుకొని నేను చెప్పండి ఏ అలంకారం ఉంది వాళ్ళ? ఎరుపు కాదండి, మళ్ళీ చెప్పండి అంటారు. అంటే స్మరించే శక్తి కూడా మనకు తక్కువే. పోని దీంట్లో రాదు. నాలుగో చెప్తున్నారు పాద సేవనం, సేవ చేసుకోమన్నారు. సేవ అంటే పెద్దలకు సేవ చేసుకోమన్నారు, బలహీనులకు బలవంతుడైన వాడు సేవ చేసుకోమన్నాడు. అట్లా సేవ చేస్తే కూడా నేను మోక్షం ఇస్తా అన్నాడు. ఈయన ఏం సేవ చేస్తాడు? సేవ సరిగ్గా చేయకపోతుంది. పోనీ ఇంకా ఏదైనా చెప్పండి స్వామి సులభమైంది అని అమ్మంటే అర్చనం, నన్ను అర్చించమని చెప్పాట. ఏమర్చించాలి? కేశవాయ నమః, నారాయణాయ నమః అంటాం. మనం గుడికి వచ్చి అర్చన టికెట్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళు 100, 11, 20 పెడతారు అర్చన టికెట్. ఆ అర్చన టికెట్ తీసుకొని అర్చకుడికి ఇచ్చినప్పుడు ఆయన గోత్రాలు అడుగుతాడు. మీరు అడగాలి. ఆయన అడిగితే మనం ఏం చెప్పాలి? గోత్రం ఒక్కడే చెప్పి ఇంటి పెద్దల పేర్లు చెప్పి ఊరుకోవాలి.
స్వామి అప్పుడు మిగతా పేర్లు అడుక్కొని తెలుసుకొని వింటాడు. కానీ ఆమె అలాగానే తీసుకున్న రూపాయి 21 టికెట్ ఇక్కడ 108 పేర్లు చెప్తారు. పక్క ఆయన పేరు, ఇంటి ఆయన పేరు, మన్మడి పేరు, మన్మరాల పేరు, వదిలే ఆయన పేరు మర్చావా చెప్పారు. గుర్తు చేయమన్నారు తిరుపతి పోయినప్పుడు. ఆయన పేరు స్వామి అంటాట. ఇక 108 అక్కడే అయిపోయింది కదా, నాకు అర్చన ఏం చేయకు, పెట్టి వెళ్ళిపో అంటాడు.